కాళేశ్వరం భద్రతపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరికాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. అయితే ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ అధికారులు హాజరు కానున్నారు. వర్షాకాలం వరదలు రాకముందే జూలై మొదటి వారంలోపే సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని ఈ ఏడాది మే 5న ఇచ్చిన నివేదికలో ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలోనే జూన్ 2వ వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన CWPRS అలాగే CSMRSలలో సాంకేతిక సమస్యలైతే చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వరద రావడంతో ఆ పరీక్షలన్నీ కూడా నిలిచిపోయాయి. రెడ్డిగా కాళేశ్వరం భద్రతకి సంబంధించి సేఫ్టీ పరీక్షలు దానికి సంబంధించి అయితే మీటింగ్ అయితే జరగనుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, కాళేశ్వరం భద్రతకి సంబంధించి అయితే నేషనల్ డ్యామ్ అథారిటీ సేఫ్టీ అథారిటీ అయితే పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా జరిగే అవకాశం ఉందంటారు? కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానమైన ప్రాజెక్టు ఉంది. అదే దేశంలో కాదు రాష్ట్రంలోనే పెద్ద ప్రతిష్టాత్మక కట్టిన ప్రాజెక్టు గత ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఉన్న నేపథ్యంలో కట్టిన ప్రాజెక్టు. అయితే ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి అనేక అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిలో కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పి ₹1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి అనేక సార్లు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పవర్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు ఇటు సీఎం కావచ్చు, అటు మంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పత్తిల శ్రీధర్ కావచ్చు అనేక మార్లు పరిశీలించి మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి రిపేర్ ఏదో తాత్కాలికంగా రిపేర్ చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మనం నీళ్లు అందించే బాధ్యత మన ప్రభుత్వం ఉంది. ఎందుకంటే లక్షలాది మంది రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు పై నీళ్లు వచ్చేదానికి వ్యవసాయ ఆధారం మీద పడి ఉంటారు కాబట్టి తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టుని తాత్కాలిక మరమ్మతులు చేసి రైతులకు అందించాల్సిన బాధ్యత మందని చెప్పి ప్రభుత్వం ముందడు వేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే కాళేశ్వరం భద్రతపై నేషనల్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ మరికాసేపట్లో కీలక సమావేశం కానుంది. ఇప్పటికే ఎందుకంటే వర్షాకాలం మునుముందే ఇప్పటికే మార్చి ఏప్రిల్లోనే పూర్తి స్థాయిలో దాన్ని తాత్కాలిక మరమ్మతులు చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మనం నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత మంది ఉందని చెప్పేసి ప్రభుత్వం ముందడుగు వేయడంతో ఇప్పటికే వర్షాకాలం పూర్తిగా వర్షాలు రావడంతో ఇప్పటికే దాని ప్రాజెక్టులో గోదావరి ఆ నీటి మట్టం రోజు రోజుకు పెరగడంతో తాత్కాలికంగా అయితే పనులు ఆపేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి హాజరు కానున్నారు. మరి కాసేపట్లో ఈ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిల ప్రాజెక్టు సంబంధించి కీలక సమావేశం కానుంది. ఎందుకంటే నేషనల్ సేఫ్టీ డ్యామ్ 2వ వారంలోనే కేంద్ర ప్రభుత్వంతో సంస్థలైనటువంటి CWPRS CSMSRలతో సాంకేతిక పరీక్షలు చేయించి మనం తాత్కాలికంగా కావాల్సినటువంటి మరమ్మతుల బాధ్యత ఎట్లా ఉంది, నిజంగానే దాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేస్తే రైతులకు నీళ్లు వస్తున్నాయా, లేకపోతే ఆ ప్రాజెక్టు ఆగుతుందా, లేకపోతే పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందా, కొత్తగా ప్రాజెక్టు రీడిజైన్ చేసి నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పూర్తి స్థాయిలో అనేక సందర్భాలు అనేక పలుమార్లు మంత్రులు కావచ్చు కేంద్ర బృందం మొత్తం పరిశీలించిన పరిస్థితి. అయితే ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే అనేక పలుమార్లు పరిశీలించిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక వేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ తాత్కాలిక రిపేర్లు చేసి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అనేక ఇంజనీర్ల సంస్థలతో నిర్వీర్యం చేసిన పరిస్థితి. అయితే రైతులకు నీళ్ళేయడం కోసం అనేక సార్లు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ వర్షాలు ముందస్తు రావడంతో తాత్కాలిక మరమ్మతులు చేయడం కుదరదని చెప్పేసి ఇంజనీర్లు అయితే ఆ చేతులు ఎత్తేసిన పరిస్థితి. దాని నేపథ్యంలోనే మరి ఎట్లా చేయాలి, దీంతో అదే వాటర్ వచ్చినా కూడా సమస్య లేకుండా మరే విధంగా మనం చేయవచ్చా, లేకపోతే ఏదైనా కొత్త టెక్నాలజీ ఉందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇవాళ కాళేశ్వరం సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు ఢిల్లీ స్థాయిలో నేషనల్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, నిజంగానే ఆ రాష్ట్ర రైతాంగానికి నీళ్లు ఇస్తుందా లేదా మరి కాసేపు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.